రాధాపల్లి అనే గ్రామంలో శాంతమ్మ అనే ఒక ఆమె నివసిస్తూ ఉండేది. ఆమెకు ఒక బట్టల దుకాణం ఉంది. ఆమె అక్కడ పనిచేసే వాళ్లతో చాలా కోపంగా మాట్లాడుతూ ఉండేది. ఏదైనా పని సక్రమంగా చేయకపోతే వాళ్ల పని గోవింద. ఒకరోజు తన కొడుకు శేఖర్ రోజా అనే అమ్మాయిని తీసుకుని అక్కడికొస్తాడు. రోజా అక్కడికొచ్చే సమయానికి ఆమె అక్కడ పనిచేసే ఒక అమ్మాయిని తిడుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నువ్వు పనిచేస్తున్నావు? నీకు పని చేయడం సక్రమంగా రాదా? లేకపోతే నేను ఎవరు ఏమనరని పొగరా? ఆ మాటలు వినగానే రోజాకి చాలా భయమేస్తుంది. రోజా తన మనసులో, వామ్మో, ఇలాంటి గయ్యాలత్తకి నేను కోడలుగా వెళ్ళాలా? నా పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ ఈ శేఖర్ ప్రేమను చూస్తే మాత్రం అస్సలు వదులుకోవాలని అనిపించదు. దేవుడా, నీ మీద భారం వేసి మా ప్రేమ సంగతి చెప్పాలని అనుకుంటున్నాము అని మనసులో భగవంతునికి ప్రార్థన చేసుకుని ఆమె ముందుకు వెళ్తారు. శాంతమ్మ రోజాని చూసి, ఎవర్రా అమ్మాయి? నీ స్నేహితురాలని చెప్పావు, ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి నా స్నేహితురాలు కాదమ్మా. ఈ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం. ఆ విషయమే నీకు చెప్పాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ మాట వినగానే శాంతమ్మ వీరంగం చేస్తుంది. నా పరువంతా పోయింది. నేను తల ఎత్తుకోకుండా చేసేశావురా. నేనింక బ్రతకను, నేను చచ్చిపోతాను అంటూ పెద్ద పెద్దగా కేకలేస్తుంది. అత్తయ్య, మీకు ఇష్టం లేకుండా మేం పెళ్లి చేసుకోము. మీ అబ్బాయి మీ గురించి చెప్పినప్పుడు నేను మీ గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాను. మీ మనసు చాలా మంచిదని, మీరు మంచివాళ్ళని, మీరు ఖచ్చితంగా మా పెళ్లికి ఒప్పుకుంటారని భావించి మీ మంచి మనసుతో మమ్మల్ని దీవిస్తారని అనుకున్నాను. కానీ మీరు ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు అత్తయ్య గారు. నేను మీ అబ్బాయిని మర్చిపోతాను. మీరు ఒక్క మాట ఇస్తానంటేనే మీ అబ్బాయిని మర్చిపోతాను. దాంతో శాంతమ్మ చాలా కోపంగా, ఏంటో చెప్పు, అది నాకు వీలైతేనే ఖచ్చితంగా చేస్తాను. మొదట మీరు నన్ను ఆశీర్వదించాలి. మీలాంటి మంచి అందమైన గొప్ప మనసున్న అత్తగారు నా జీవితంలోకి రావాలి. అలాగే వచ్చే జన్మంటూ ఉంటే మీలాంటి మంచి మనిషికి కోడలయ్యే భాగ్యాన్ని కలిగిస్తానని ఆశీర్వదించి నాకు మాటివ్వండి అత్తయ్య. ఆ మాట వినగానే శాంతమ్మ తన మనసులో, ఇలాంటి మంచి కోడలు దొరకడం నా అదృష్టం. ఒకవేళ ఈ అమ్మాయి నేను వదులుకుంటే నాకొచ్చే కోడలు నాకంటే గయ్యాలిగా ఉంటే అమ్మో, నా పరిస్థితి ఇంకోలా ఉంటుంది అని అనుకోని ఆమెతో, ఎంత మంచి అమ్మాయి నా కోడలుగా వస్తుందంటే నేనెలా వదులుకుంటాను చెప్పు? నేను వీడికి ఒకవేళ సంబంధం తీసుకొచ్చినా ఎంత గొప్ప సంబంధం తీసుకురాలేను. మీ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అని అంటుంది. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు. కాబోయే కోడలికి ఏం కావాలో తీసుకోమని చెప్తుంది. రోజా ఒకే ఒక డ్రెస్ తీసుకొని అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని శేఖర్తో కలిసి బయటకొచ్చేస్తుంది. శేఖర్ చాలా ఆశ్చర్యపోతూ, నువ్వు చాలా తెలివైన దానివి. మా అమ్మని చిటికలో మన పెళ్లి కొప్పించేలా చేసేశావు. ఇన్ని తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయి రోజా? సాధారణంగా గయ్యాలితనంగా ఉండే వాళ్ళకి వాళ్ళని ఎవరైనా పొగిడితే వాళ్ళు ఇట్టి బుట్టలో పడిపోతారు. వాళ్ళకి అది చిన్న వీక్నెస్ అన్నమాట. ఆ వీక్నెస్ కనుక మనం మనకి అనుగుణంగా మార్చుకుంటే అన్నీ మన చేతిలోనే ఉంటాయి. నాకు తెలిసిన ట్రిక్ని ఉపయోగించాను, అది వర్కౌట్ అయిపోయింది. ఆ మాటలకి శేఖర్ నవ్వుకుంటాడు. కొన్ని రోజుల్లోనే రోజా శేఖర్కి ఘనంగా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత అత్తగారు రోజాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆమె మాటలతో చాలా హింస పెడుతూ ఉంటుంది. రోజా తనకున్న తెలివితేటలతో ఏదో ఒక రకంగా ముందుకు నెట్టుకొస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజేమో అత్తగారు చాలా కోపంగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొడుతూ ఉంటారు. దాన్ని గమనించిన రోజా హడావిడిగా ఆమె దగ్గరకొస్తుంది. ఏం జరిగింది అత్తయ్య? మీరెందుకు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇలా పగలగొట్టేస్తున్నారు? రోజా, నేను చాలా కోపంగా ఉన్నానమ్మా. మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, లేదంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. అమ్మవారికి కోపం వచ్చినప్పుడు
శివయ్య అమ్మవారిని శాంతింపపరిచాడంట. ఇప్పుడు ఈ అమ్మవారి కోపంగా ఉన్నారంటే కోడలు శాంతిపరచకపోతే ఎలా అత్తయ్యా? రోజా అత్తగారిని అమ్మవారితో పోల్చినందుకు చాలా సంతోషపడుతూ, అసలు నా కోపాన్ని నువ్విట్టే భలేగా తగ్గిచ్చేస్తావు రోజా. నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అత్తయ్య, ఇదంతా నీ ముఖం చూసినప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది. నీ ముఖంలో నాకేది కనిపిస్తే నేను అదే మాట్లాడతాను. సరే, దాని గురించి వదిలేయండి. అసలు ఏం జరిగింది? మీరు ఎందుకింత కోపంగా ఉన్నారు? ఏం జరగాలి తల్లి, మన దుకాణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా పని చేయడమే లేదు. ఏమన్నా అంటే మానేస్తున్నారు. దానివల్ల మనకి చాలా నష్టం వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు రోజా. సరే అత్తయ్య, ఒక 2 రోజులు మీరు షాపుని నాకు వదిలిపెట్టండి. ఆ తర్వాత మన సేల్స్ ఎలా పెరుగుతాయో మీరే చూడండి. దాంతో అత్తగారు సరే అంటుంది. ఆ రోజు షాప్కి అత్తగారికి బదులు కోడలు రోజా వెళ్తుంది. అక్కడ ఉన్న బట్టలన్నీ కూడా చూస్తుంది. వాటి ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా చూసి వాళ్లతో, చూడండి, ఇక్కడ ఉన్న ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా డబల్ చేయండి. మీరు ప్రైస్ ట్యాగ్స్ డబల్ చేస్తే దాని లుకింగ్ కూడా అంతే ఖరీదులాగా కనిపించాలి. అంటే ఆ డ్రెస్ అంత అద్భుతంగా ఉండాలి. అప్పుడు బయట 1+1 ఆఫర్ పెట్టండి. ఖచ్చితంగా ఆఫర్ చూస్తే చాలా మంది ఇక్కడికి వస్తారు. అప్పుడు మనకి సేల్స్ పెరుగుతాయి. అందుకు వాళ్ళంతా కూడా సరే అంటారు. ఇంకా రోజా చెప్పినట్లే చేస్తారు. అలా 1+1 ఆఫర్ అని పెట్టడంతో చాలా మంది కూడా అక్కడికొచ్చి వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఆ రోజు సేల్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతాయి. అక్కడే ఉన్న సేల్స్ గర్ల్ రవళి రోజాతో, మేడం గారు, మీరిచ్చిన సలహాతో సేల్స్ చాలా బాగా పెరిగాయండి. మేం కూడా మా పని సులువుగా చేసుకున్నాం. కానీ మీ అత్తగారు ఇక్కడుంటే మమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే మా మైండ్ మొత్తాన్ని మార్చేస్తారు. దానివల్ల పని అస్సలు చేయాలనిపించదు. ప్రతిరోజు మీరిక్కడికి రావచ్చు కదా మేడం. ప్రతిరోజు నేను ఇక్కడికి రావడం అయితే అస్సలు కుదరదు. కానీ అప్పుడప్పుడు వస్తానులే. అలాగే మా అత్తయ్య గారు మిమ్మల్ని ఎప్పుడూ తిడుతూ ఉన్నారని చెప్పారు కదా, దానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఆ మాట వినగానే రవళితో పాటు పక్కనే ఉన్న ఇద్దరు కూడా అక్కడికొచ్చి, త్వరగా ఏంటో చెప్పండి మేడం అని అంటారు. రోజా వాళ్ళని చూసి నవ్వి, మా అత్త బాధితులు మీ ముగ్గురే అన్నమాట పాపం అని అంటూనే నవ్వుతూ వాళ్ళకి ఒక సలహా చెప్తుంది. అదేంటంటే, ఆమె వచ్చినప్పుడు చాలా ప్రేమగా పలకరించి ఫ్యాన్ వేసి మంచినీళ్ళివ్వండి. ఈరోజు కలెక్షన్ గురించి చెప్పండి. నేను చెప్పిన ఐడియాస్ని మీ ఐడియాస్ లాగా మార్చి చెప్పండి. మీకు ఇంకా ఏమైనా సలహాలు కావాలంటే ఇదిగో నా నెంబర్ ఇస్తాను. రోజుకొక బిజినెస్ ఐడియా వస్తాను. మీరు ఆమెకు ఆ ఐడియానివ్వండి. ఖచ్చితంగా ఆమె నచ్చితే దాన్ని చేస్తుంది. అది వర్కౌట్ అయిందంటే మీకు సేల్స్ కూడా బాగా పెరుగుతాయి, డబ్బులు కూడా బాగా వస్తాయి. మీరు ప్రేమగా మాట్లాడి కలెక్షన్ డబ్బులు చూపించారంటే మా అత్తగారు చాలా ఖుషి అయిపోతుంది. ఆ మాటలకి వాళ్ళు సరే అంటారు. ఆమె నంబర్ తీసుకుంటారు. 2 రోజుల తర్వాత అత్తగారు షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ప్రవర్తన మొత్తం మారిపోతుంది. అత్తగారితో చాలా అనుకువగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళ ఆఫర్ల గురించి చెప్పి కలెక్షన్ గురించి కూడా చెప్తారు. ఆమె మరింత ఆశ్చర్యపోయి సంతోషపడిపోతుంది. ఇక సాయంత్రం అవుతుంది. వాళ్ళొచ్చిన లాభాన్ని ఆమెకిస్తారు. నా కోడలొచ్చి ఏం మాయ చేసింది? చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు కూడా చేతి నిండా ఉంటున్నాయి. అసలు నా కోడలు ఏం చెప్పిందో నాకు అర్థం కావడం లేదు. కానీ మీలో మార్పు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఆ మాటకు రవళి, మీ యొక్క మంచి మనసు గురించి మీ కోడలు బాగా చెప్పారండి. అలాగే మాకు కొన్ని బిజినెస్ ఐడియాలు కూడా చెప్పారు. దానితోనే మేము ఇలా చేస్తున్నాము. ఇప్పుడు లాభాలు చాలా బాగా వస్తున్నాయి. ఇలాంటివి మా దగ్గర మరికొన్ని కూడా ఉన్నాయి అంటూ కొత్త కొత్త ఐడియాల గురించి చెప్తూ ఉంటే ఆమె సరే అలాగే చేయండి అని అంటూ ఉంటుంది. సరిగ్గా 2 నెలల్లోనే వ్యాపారం భలే మంచి స్థాయిలోకి చేరుకుంటుంది. ఇక పనివాళ్ల జీతాలు కూడా పెంచేస్తుంది అత్తగారు. అలా కొన్ని రోజుల తర్వాత అత్తగారు అక్కడ పనిచేసే వాళ్ళని అరవడమే మానేస్తుంది. అప్పుడు రవళి, మేడం,
మీకు గొప్ప కోడలు దొరకడం మీరు చేసుకున్న గొప్ప అదృష్టం మేడం. నేనైతే ఇలాంటి గొప్ప ఆలోచనలున్న వ్యక్తిని అస్సలు చూడలేదు. ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది. మీరు మమ్మల్ని అరవడం మానేసిన తర్వాత మాలో కూడా చాలా మార్పు వచ్చింది. మీరు అలా చాలా కూల్గా ఉండడం వల్ల మేం కూడా చాలా కూల్గా పనిచేస్తున్నాం. దానివల్ల కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తున్నాయి, లాభాలు కూడా వస్తున్నాయి అని చెప్పడంతో శాంతమ్మ చాలా సంతోషపడుతుంది. అప్పటి నుంచి శాంతమ్మలో కొంచెం కొంచెం మార్పు రావడం మొదలవుతుంది. కోడల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. శాంతమ్మ ఆరోగ్యం అంతగా బాగోకపోవడంతో శాంతమ్మ కొడుకు కోడల్ని పిలిపించి, బాబూ, ఇంకా నాకు వయసు అయిపోయింది. నేనెక్కువ పని చేయలేకపోతున్నారు. మీరు మన బట్టల షాప్ బాధ్యతని తీసుకోవాలి. నీ చేతిలో ఈ బిజినెస్ ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అని నేననుకుంటున్నాను. అందుకే ఆ బాధ్యతలు నీకప్పచెప్తున్నానమ్మా. శేఖర్ నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. తప్పకుండా అత్తయ్య, నేను మీ పేరుని నిలబెడతాను. శాంతమ్మ బట్టల షాప్ అంటే అందరికీ తెలిసేలా చేస్తాను. రోజా చాలా తెలివైన అమ్మాయమ్మా. మనల్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తుంది. ఆ విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు. ఆ మాటలకి ఆమె చాలా సంతోషపడిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. శేఖర్, రోజా ఇద్దరు కూడా కలిసి కష్టపడి బిజినెస్ కి కొత్త కొత్త ప్లాన్లు, ఆలోచనలు తెస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అనుకోని విధంగా వాళ్ళ బిజినెస్ అయితే చాలా అద్భుతంగా నడుస్తుంది. ఒక పెద్ద కాంప్లెక్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. శాంతమ్మ క్లాత్ మార్కెట్ అని, ఇక్కడ రకరకాల మోడల్స్ బట్టల నుంచి రెడీమేడ్ బట్టల వరకు అన్నీ లభిస్తాయని చెప్తారు. దాన్ని అంతా చూస్తున్న అత్తగారు చాలా సంతోషపడుతూ, నా కల నెరవేరింది. ఏదైతే నా కళ్ళతో చూడాలనుకున్నానో అది చూసేశాను, సంతోషం అంటూ చాలా ఆనందపడుతుంది. అది కృష్ణపట్నం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో శాంతమ్మ అనే ఒక ఆమె ఉంటుంది. శాంతమ్మ కొడుకు పేరు శంకర్. అతను బాగా డబ్బున్న అమ్మాయి శిరీష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శిరీష అత్తగారిని బాగా చూసుకుంటూ ఉంటుంది. అయితే సాయంత్రం అయితే చాలు ఆమె అసలు ఇంట్లోనే ఉండదు. అమ్మాయి శిరీష, సాయంత్రం అయితే నువ్వు ఎక్కడికెళ్తావు? అసలు ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకెళ్తున్నావో నాకైతే అసలు అర్థమే కావడం లేదు. ఎక్కడికెళ్తున్నావు అమ్మాయి? నాకు ప్రతిరోజు కూడా సాయంత్రం వేళల్లో గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అత్తయ్య. అందుకే నేను గుడికి వెళ్తూ ఉంటాను. ఆ మాటలు విన్న అత్తగారు కూడా చాలా సంతోషపడతారు. అలాగే గుడికెళ్ళు. భగవంతుణ్ణి మన కుటుంబం అంతా చల్లగా ఉండాలని కోరుకో అమ్మా అంటూ అత్తగారు చెప్పి వెళ్ళిపోతుంది. శిరీష అమ్మయ్యా అనుకుంటూ అక్కడ్నుంచి ఇక ఎప్పట్లాగే సాయంత్రమైన సమయంలో తను బయటికెళ్తుంది. అమ్మా శిరీష, ఈరోజు నేను కూడా నీతో పాటు వస్తానమ్మా. ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. అత్తయ్య, నేను కాలినడకన వెళ్తానత్తయ్య. మీరు నడవలేరు. మీకూడా పుణ్యం రావాలని నేను ఆ భగవంతుణ్ణి గట్టిగా కోరుకుంటాలేండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు, ఏంటి ఈ అమ్మాయి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందే. నాకేమో మొక్కుంది, గుడికి వెళ్దామని అనుకున్నా, మాట పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయింది. నాకెలాగో గుడికి వెళ్ళడం తప్పదు అని అత్తగారు అనుకొని ఒక ఆటో మాట్లాడుకొని గుడికి బయలుదేరతారు. ఆమె అలా ఆటోలో వెళుతూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న నూడిల్స్ బండి దగ్గర కోడలు నిలబడి పెద్ద పెద్ద కేకలేస్తూ ఉంటుంది. రావాలి బాబు, రావాలి, వేడి వేడి టేస్టీ నూడిల్స్. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా అద్భుతమైన నూడిల్స్. రావాలి బాబు, రావాలి, రావాలమ్మా, రావాలి. అలా కేకలు వేయడం చూసిన అత్తగారు, ఏంటి అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి నూడిల్స్ అమ్ముతోంది? కొంపతీసి నా కొడుకు అబద్ధం చెప్పి ఈ నూడిల్స్ అమ్మే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ఏంటి? ఓరి దేవుడా, ఎంత పని జరిగింది. సాయంత్రం ఇద్దరింటికొస్తారుగా, అప్పుడు ఇలా పని చెప్తాను అని అత్తగారనుకొని గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి బయలుదేరతారు. ఇంటికి వెళ్లే సమయంలో కోడలు అక్కడైతే ఉండదు. ఏమైపోయింది అమ్మాయి అని అనుకుంటూ
ఇక తీరా ఇంటికెళ్లే సమయానికి కోడలు ఇంట్లో ఉంటుంది. శిరీష, దర్శనం అంతా బాగా జరిగిందమ్మా? అత్తయ్య, బాగా జరిగింది. మీరు కూడా గుడికెళ్ళినట్లే ఉన్నారే. చేతిలో బుట్టా ప్రసాదం చూస్తే అర్థమవుతుంది అత్తయ్య. అవునమ్మా, అన్నట్టు మర్చిపోయాను. ఎప్పుడు కూడా నువ్వు ఇంటికి ప్రసాదం ఎందుకు తీసుకురావు? శిరీష దానికి కొంచెం ఆలోచిస్తూ, అంటే అత్తయ్య, నేను ప్రసాదం ఎవరన్నా బయట కనపడితే వాళ్ళకి పెట్టేస్తాను. ఆ మాటలకి ఆ అత్తగారు చాలా కోపంగా, ఇక చాలు నీ అబద్ధపు మాటలు. ఏమనుకుంటున్నావు నీ గురించి? అసలు నువ్వు డబ్బున్న దానివేనా? రోడ్డు పక్కన నువ్వు నూడిల్స్ అమ్ముతూ కనపడ్డం నేను చూశాను. ఇప్పటికైనా నిజం చెప్తావా, లేకపోతే బెడ పెట్టి బయట గెంటేయమంటావా? ఆ మాటలకి శిరీష ఏడుస్తూ, అత్తయ్య, మేము బాగా డబ్బున్న వాళ్ళమే. ఆ మాట నిజం అత్తయ్య. మీరు నేను నూడిల్స్ అమ్ముతున్నా అని అన్నారు కదా, అలా ఎందుకంటే మొన్న రాత్రి మీ అబ్బాయి నాతో గొడవ పడ్డాడు అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. రోజు నువ్వు డబ్బులు తీసుకుంటుంది ఆ రోడ్డు పక్కన నూడిల్స్ తిన్నానికా? మీ అమ్మ నాతో చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను. అసలు నీకు ఈ నూడిల్స్ పిచ్చేంటే నాకర్థం కావడం లేదు. నీకు నూడిల్స్ కావాలంటే ఇంట్లో తయారు చేసుకొని తిను, అంతేగాని రోడ్డు పక్కన ఉన్న వాటిలో తినకు. అసలు ఆరోగ్యానికే మంచిది కాదు. వాళ్ళు ఏది పడితే అది రుచి కోసం వేస్తూ ఉంటారు శిరీష. ఆ రుచినండి చాలా బాగుంటుంది. అందుకే కదండి నేను అక్కడికి వెళ్తున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకుంటే రుచి అంతగా బాగోదు. అలా అని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటావా? ఈ రోజు నుంచి నన్ను డబ్బులు అడిగావంటే నీకు అసలు మంచిగానే ఉండదు. ఇప్పుడే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తానుండు. అయ్యో అయ్యో, అలా చెయ్యకండి. మా అమ్మ నాన్న ఎవ్వరు కూడా నాకు డబ్బులే ఇవ్వరు. ప్లీజ్ అండి, అలా చెయ్యొద్దు. అయినప్పటికీ ఆమె మాట వినకుండా శంకర్ శిరీష తల్లి దేవికి ఫోన్ చేస్తాడు. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. మీ అమ్మాయి సాయంత్రం అయితే బయటికెళ్ళి అదిగో ఆ నూడిల్స్ తిని వస్తోంది. నేను ఈరోజు ఆమెతో పెద్ద గొడవ పెట్టుకున్నాను. ఆమెకు నేనొక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. నీకు కూడా చెప్తున్నాను, మీరు కాని మావయ్య గారు గాని ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. అలాగే బాబు, ఒక్కసారి శిరీషకి ఫోన్ ఇస్తావా? అతను సరే అని శిరీషకి ఫోన్ ఇస్తాడు. హలో అమ్మా, చెప్పు. ఏంటి నీకు ఇంకా ఆ రోడ్ సైడ్ నూడిల్స్ తినే బుద్ధి పోలేదా? అల్లుణ్ణి ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు. నోరు మూసుకొని ఇంట్లోనే ఉండి ఏదైనా కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకొని తిను. డబ్బుల కోసం నాక్కాని నాన్నక్కాని ఫోన్ చేశావంటే నీ కాళ్ళు ఇరక్కొడతాను. ఆ మాటలకి శిరీష సరే అని చెప్తుంది. అతను ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆ విధంగా శిరీష తన భర్తకి తనకి మధ్య ఉన్న గొడవ అన్నీ చెప్తుంది. దాన్ని విన్న అత్తగారు, గొడవ ఇది సరే, డబ్బుల్లేవని అక్కడ నూడిల్స్ బండి దగ్గర అమ్ముతున్నావా? నాకసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థం కాలేదు కోడలా. అంటే అత్తయ్య, డబ్బుల్లేవు కదా. ఆ నూడిల్స్ బండి అతను నాకు బాగా తెలుసు. ఎందుకంటే రోజు అక్కడికి వెళ్తాను కదా. అతనికి మన ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడంటే, మేడం గారు, మీరేం బాధపడకండి. నా దగ్గర ఓ గొప్ప ఐడియా ఉంది. మీ గనక ఆ ఐడియా నచ్చితే అది ఫాలో అయిపోండి చెప్తా. అవునా, ఏంటో చెప్పు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, మీరు వాళ్ళ దగ్గరికెళ్ళి ఇక్కడ నూడిల్స్ బాగుంటాయని చెప్పాలి. రోడ్డు మీద వెళ్లే వాళ్ళలో ఒక 4 కస్టమర్లని తీసుకొచ్చారంటే చాలు, మీకు ఒక ప్లేట్ నూడిల్స్ ఫ్రీగా ఇస్తాను. అలాగే ఇక్కడ నిలబడి కేకలు వేయండి, నూడిల్స్ నూడిల్స్ అని. అలా కేకలేసినందుకు గాను మరొక ప్లేట్ నూడిల్స్ ఫ్రీగా ఇచ్చేస్తాను. శిరీష ఆ మాట విని చాలా సంతోషపడుతూ, ఐడియా సూపర్గా ఉంది, ఇప్పటినుంచి అదే చేస్తాను అని ఆ నూడిల్స్ బండతనికి చెప్పి అలా కేకలు వేస్తూ ఉన్నానత్తయ్య. నా కేకలు విని కస్టమర్లు అక్కడికి వస్తున్నారు. రోడ్డు మీద వెళ్లే వాళ్లతో కూడా అక్కడ నూడిల్స్ బాగుంటాయని చెప్తున్నాను. అలా కస్టమర్లందరూ వచ్చినందుకు నాకు 2 ప్లేట్ల నూడిల్స్ ఇస్తాడు. నేను వాటిని తిని ఇంటికి వస్తాను. అంతే అత్తయ్య అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. దానికి అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు.
ఇలాంటి అమ్మాయిని నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఈ రోజు నుంచి నువ్వు అలా చేయాల్సిన అవసరమే అస్సలు లేదు. ఇంట్లోనే టేస్టీగా నూడిల్స్ నేను తయారు చేస్తాను. ఆ రోడ్డు పక్కన ఉండే నూడిల్స్ బండి కంటే చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకు శిరీష సరే అత్తయ్య, మీరే చెయ్యండి అని అంటుంది. ఇంకా ఆ మరుసటి రోజు సాయంత్రం నుంచి అత్తగారు శిరీష కోసం నూడిల్స్ తయారు చేస్తూ ఉంటుంది. శిరీష ఆ గుమగుమలను పీలుస్తూ, అబ్బా ఎంత కమ్మగా ఉందో వాసన, వాసన చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తోంది, ఇక తింటే ఇంకా ఎంత బాగా అనిపిస్తుందో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అత్తగారు నూడిల్స్ తయారు చేసి కోడలికి తీసుకొస్తారు. శిరీష దాన్ని తింటూనే, అత్తయ్యా నిజంగా మీరు చెప్పింది నిజమే, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, నూడిల్స్ తింటుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ బండివాడు మీ ముందు ఏం సరిపోతాడు, చాలా చాలా అద్భుతంగా ఉన్నత్తయ్యా. ప్రతిరోజు మీరేం కష్టపడతారు చెప్పండి, నాకు కూడా ఇది ఎలా చేయాలో నేర్పించండి, నేను నేర్చుకుంటానత్తయ్యా. అందుకు అత్తగారు సరే అని చెప్తారు. కోడలికి నూడిల్స్ ఎలా తయారు చేయాలో అత్తగారు నేర్పిస్తుంది. శిరీష దాన్ని నేర్చుకుని ప్రతిరోజు కూడా నూడిల్స్ టేస్టీగా చేసి అత్తగారికి కూడా పెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా శంకర్కి శిరీష మీద అనుమానం వచ్చి తన మనసులో, ఏంటి ఈ మధ్య ఇది నన్ను డబ్బులు అడగడం లేదు, వాళ్ళ అమ్మా నాన్నని కూడా డబ్బులు ఇవ్వమని అడగడం లేదు, ఇది నూడిల్స్ తినకుండా ఉంది అంటే అసలు ఆ విషయం నమ్మడానికే లేదే, కొంపదీసి మా అమ్మ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకుంటుందా, ఇప్పుడే అడిగేస్తే పోలా అని అనుకొని తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా శిరీష నీ దగ్గర డబ్బులేమైనా తీసుకుంటుందా? ఎందుకురా అలా అడిగావు అని అడగ్గా అప్పుడతను శిరీషకి ఉన్న నూడిల్స్ పిచ్చి గురించి చెప్తాడు. ఆ మాటలు విని తల్లి పెద్దగా నవ్వుతూ జరిగిన విషయమంతా చెప్తుంది. దానిని విని అతడు కూడా నవ్వుతూ, పోనీలే అమ్మా, అది రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ తినడం మానేసింది, అంతే చాలు. అయినా నూడిల్స్ మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో నువ్వు తయారు చేసిన విధానం ఉంది చూడు, బా అది మహా అద్భుతమమ్మా. గోధుమ పిండి తినడం వలన లాభమే కాని నష్టమైతే లేదు, మైదా తింటేనే కదా నష్టం. నువ్వు ఆమెను ఆరోగ్య దిశగా నడిపించినందుకు చాలా కృతజ్ఞతలమ్మా. అది నా బాధ్యతరా, కోడలు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంటికి కళగా ఉంటుంది. అయినా శిరీష వంట చాలా అద్భుతంగా చేస్తుందిరా. నూడిల్స్ అయితే నేను నేర్పించిన దానికంటే అబ్బో చాలా అద్భుతంగా చేస్తుందిరా. ఏదేమైనా శిరీష లాంటి మంచి అమ్మాయి దొరకడం మన అదృష్టం అని అంటుంది. ఆ మాటలు చాటుగా వింటున్న శిరీష చాలా సంతోషపడుతుంది. ఆ శుభ సందర్భంలో అందరికీ నూడిల్స్ తయారు చేసి తీసుకొస్తుంది. ఇక వాళ్ళు దాన్ని చూసి నవ్వుకుంటారు.